ఓం శ్రీ సాయిరామ్ అండి. నేను సత్తుపల్లి సమితి నుంచి మాట్లాడుతున్నాను. అని పేరు అంజనీదేవి. మా వారి పేరు లక్ష్మణరావు. మేము 84 బాబు పుట్టాడు. 89 నుంచి మాకు ఇట్లనే ఎవరో బాబా గారు ఉన్నారు, మీరు ఒకసారి పుట్టపర్తి వెళ్ళండి అని ఇంత ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు మేము కరీంనగర్ లో ఈయన జాబ్ చేస్తున్నారు. సర్లేని ఆ ఫోటో పెట్టుకొని అలానే చేసుకుంటూ వెళ్ళాము. పుట్టపర్తి బాబుకి అప్పుడు 7-8 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఫస్ట్ నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. ఫస్ట్ 2 పాపలు చనిపోయారు. తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఈ బాబును కూడా ఒకసారి పుట్టపర్తిలో చూపించి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి హాస్పిటల్స్, అప్పుడు హాస్పిటల్ ఓపెన్ అయింది, చూపెట్టండి అంటేను సర్లే అని వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళాము, పుట్టపర్తి వెళ్ళాము. నన్నేమో అప్పుడు షెడ్లలో ఉండేవాళ్ళం. సర్లేని నన్నేమో చెట్టు కింద కూర్చోబెట్టారు. బాబుకి ఒంట్లో బాగాలేదు, పరిచయం అయ్యారు ట్రైన్ లో. పరిచయం అయితే సరే నేను తీసుకెళ్తానండి, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీ బాబుని తీసుకొని రండి, నేను చూపెడతాను దగ్గరుండి, డాక్టర్ గారు తెలుసు నాకు అని అంటేను సరేలే అని అట్లా పుట్టపర్తి వెళ్ళిన తర్వాత నన్ను చెట్టు కింద కూర్చోబెట్టారు. 11ంటికి కూర్చోబెట్టారు. వీళ్ళు పిల్లగాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఫస్ట్ 2 ఆడపిల్లలు ఆర్టీసీతో పోయారు. మాది 2 మేనర్కి ఆర్టీసీతో పోయారు. సర్లే ఇంకా వీడిని కూడా ఇక్కడ హైదరాబాద్ లో డాక్టర్లు కూడా ఒకసారి చూపించుకోండి, బాబుని కూడా 10 ఏళ్ళు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. సర్లేనా అలానే జాగ్రత్తగా చూసుకుంటూ సర్లే ఇంతలోకే పుట్టపర్తి పరిచయం అయింది, స్వామి పరిచయం అయ్యారు, ఎంతో అనుభవాలు చెప్తున్నారు. సార్ పుట్టపర్తిలో కూడా చూపెడతాము స్వామివారి దగ్గర అని అనేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు ఎంత క్యూ ఉందో హాస్పిటల్లో. ఈయన గారు పక్కన వచ్చారు కదా, ఆయన గారు వెంబటే డాక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్ గా, ఫారెన్ డాక్టర్ అంట ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏం లేదు, బాబు బాగున్నాడు, మంచిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం ఏం లేదు అని అనేసి రోజు విభూది పెట్టండి అనేసి విభూది ప్యాకెట్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి విభూది మేము పెట్టుకుంటూనే ఉన్నాం, వాడికి పెడుతున్నాం. మంచిగానే జరిగింది, అంతా బాగానే జరిగింది. మ్యారేజ్ చేసాం, అంతా బాగుంది. అదొక అనుభవం. స్వామి దగ్గరుండి చూపించటం, మంచిగా చూడటం అనేది జరిగింది. స్వామి సేవలో చేతనైనట్టుగా పాల్గొంటా. ఇక పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఇంకా 67 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఏదో చేతనైనట్టు కొంచెం సేవ చేసుకుంటాం. మజ్జిగ సేవ పెడతారు, ఆ సేవకు పాల్గొంటాము. ఏదో చేతనైన సేవ ఇప్పటి వరకు కొంచెం చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నాము. నేను ఒక్కసారి వెళ్ళా సేవకి. వెళ్ళినప్పుడు సేవా బిల్డింగ్ లో నాకు సేవ ఇచ్చారు. సేవ ఇస్తే వారం రోజులు సేవ చేస్తే స్వామి పాద నమస్కారం ఇచ్చారు. బాబుకి ఇట్లా చూపించుకొని వచ్చిన తర్వాత కూడా నాకు స్వామి కల్లో కనపడేసి, ఏంటి బంగారు, ఏంటి నీ కొడుకు బాగున్నాడా అని అడిగారు. అంటే బాగున్నాడు స్వామి అనేసాను. అంటే స్వామి ఎక్కడో మండపం మీద కూర్చొని ఉన్నారు. మా బాబు వచ్చేసి ఏం చేశాడు, చిన్నపిల్లగాళ్ళలాగా స్వామిని వెనక నుంచి ఇట్లా 2 చేతులు ముందుకు వేసుకొని ఇలా వంగి చూసుకుంటూ అవుతుంటే నేను స్వామి పక్కనే కూర్చున్నా. బంగారు బాగుంటాడు నీ కొడుకు అని చెప్పారు. ఇంకా అదొకటి మంచి అనుభవం నాకు, నా జీవితంలో స్వామి ఇచ్చిన అనుభవం అదొకటి. ఎటు పోయినా స్వామి ఫోటో పెట్టుకుంటాము, నా పర్సులో ఉంటుంది. స్వామి ఫోటో బస్సులో పెట్టుకుంటాము. ఎన్నో యాత్రలు చేశాము, ఎన్ని యాత్రలు చేశామో భగవంతుడి. మానసరోవరం నుంచి మొత్తం ఆయన స్వామిని తలుచుకుంటూ, గాయత్రి చేసుకుంటూ, స్వామిని చేసుకుంటూ అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలం గిరి ప్రదక్షిణ 43 సార్లు చేశాము. ఆయన శక్తి ఇవ్వబట్టే, అంత 70 ఏళ్ల వయసు వాళ్ళల్లో మనలో శక్తే ఉంటుంది. స్వామి ఆయనే ఇచ్చారు, ఆ స్వామి ఆ శక్తిని ఇస్తున్నారు. ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాము. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యంగానే ఉన్నాము. కింద పడ్డాను అని అంటే ఈ మధ్యన 3 months ఇట్లనే కింద పడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అసలు అందరూ అంటే కింద పడి కొంచెం ఫ్రాక్చర్ అవ్వటం ఏంటి, అసలు కొద్దిగతలో పోయింది మీకు, లేకపోతే అసలు ఎంత సీరియస్ అవ్వాల్సింది, అలాంటిది అంత ఇంతలో తీసేశారు స్వామి. స్వామే, మనదేమీ లేదు, ఆయన ఉండబట్టే మనం ఉన్నాం, ఆయన లేని మనం లేవు.
ఇటు వస్తారని పొద్దున్న తెలిసింది. అనుకోకుండా ఈయన ఏలూరు అర్జెంట్‌గా పనుండి ఎవరో సరే అయ్యో! వెళ్లారే మళ్ళీ మళ్ళీ 4కి రమ్మగారు సాయంకాలం వస్తానని చెప్పారు. అయ్యో! ఈయన లేకుండా పోయినారని నా మనసులో మదన పడుతున్నా. కానీ మరి ఎన్నింటికొస్తారో ఏంటో తెలీదు. ఫోన్ చేశా, "ఏవండీ వచ్చారా? ఇట్లా ఆయన గారు వస్తారట. 6 వస్తారట" అని చెప్పారు. చెప్తే సరేలేమ్మా మరి రావాలి గదా! వెళ్ళిన మనిషి. వచ్చిన తర్వాత వస్తే సంతోషమే మరి నాకు గూడా. మేము గూడా అనుభవాలు పంచుకున్న వాళ్ళమైతాము అని అనుకుంటే, సరే ఇంతలోకే మీరు రావటం, ఆయన రావటం, ఇక్కడికి రావటం అన్నీ అంతా స్వామి మిరాకిలే అది గూడా. స్వామి మిరాకిలే. లేపోతే మేమెక్కడ ఇంటర్వ్యూలో పాల్గొన్నాము. సంతోషం అనిపిస్తుంది నాకు గూడా. ఏదో మా చేతనైన అనుభవం చెప్పా. తప్పో, ఒప్పో ఆ స్వామికి తెలుసు. జై సాయిరాం.